హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టికీ టాక్స్. ఈ రోజు వీడియోలో అమెరికాలో గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమున్నది అమెరికాలో మిజోరీ స్టేట్, దాంట్లో సెంట్ లూయిస్ లో ఉంటున్నాము. ఈ సెంట్ లూయిస్ లో హిందూ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే ఈ టెంపుల్లోనే నేను మీకు లైక్ రామ మందిర్ ప్రతిష్టాపన సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే సీతారాముల కళ్యాణం కానీ ఈ టెంపుల్ నుంచే పోస్ట్ చేశారనమాట వీడియోస్ అనేవి. అండ్ పార్కింగ్ కూడా చాలా రష్గా ఉంటుంది. మేము కొంచెం త్వరగా వచ్చాం కాబట్టి మాకు పార్కింగ్ దొరికింది. ఒక్కొక్కసారి పార్కింగ్ కూడా దొరకదు అనమాట. అలాంటప్పుడు టెంపుల్ వేరే పార్కింగ్ కూడా తీసుకొని అక్కడికి మనల్ని పంపిస్తూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి పికప్ డ్రాప్ చేసుకోవడానికి టెంపులే సెపరేట్ గా షటిల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ మనకి హోమము అవన్నీ కూడా ప్రతిరోజు పూజలు అనేవి జరిగాయి 9 days. అండ్ మనకి రావాలనుకుంటే రావచ్చు. ఇక్కడికి మనం కూర్చోవడానికి వాళ్ళు సపరేట్ గా చైర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎవరైతే పూజలో కూర్చుంటారో వాళ్ళకి ఇక్కడ పీటలు ఇవన్నీ వేశారనమాట. అండ్ ఈ గణేష్ పక్కనే మనకి చిన్న చిన్న గణేష్ అనేవి అయితే ఉన్నాయి. చాలా మంది ఇలా క్లే తోటి ఇలా గణేష్ ఐడియల్స్ అనేది ప్రిపేర్ చేశారనమాట. వాళ్ళ నేమ్స్ ఎవరెవరైతే ప్రిపేర్ చేశారో అవన్నీ పక్కన డిస్ప్లే చేసి ఉన్నాయి. అండ్ తర్వాత ఇంకా హారతి ఇవన్నీ తీసుకొని గణేష్ ని దర్శించుకున్నారు. माता की पार्वती पिता महादेवा गणपति जी की आरती तो पनार गावे पावे कुंड परम पद नित्य पावे। जय गणेश जय गणेश जय गणेश देवा माता की पार्वती पिता महादेवा माता की पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा। भगवान की गणपति बप्पा मंगल मूर्ति। తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళాము. టెంపుల్ లోపల కూడా మొత్తం దర్శించుకున్నాక బయటకు వచ్చినప్పటికీ వీళ్ళు ఇంకా గణేష్ ని నిమజ్జనంకి తీసుకెళ్ళడానికి మొత్తం రెడీ చేస్తున్నారనమాట. సో ఇది రెడీ చేసే లోపల మేము బ్రేక్ఫాస్ట్ తిందాం అనేసి టెంపుల్లోనే మనకి పక్కన క్యాఫెటేరియా ఉంటుంది. క్యాఫెటేరియా ఓన్లీ మనకి వీకెండ్సే ఓపెన్ ఉంటుంది అనమాట, అంటే సాటర్డే అండ్ సండేనే. ఎందుకంటే ఇక్కడ టెంపుల్లో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ గా వాలంటీర్ గా వచ్చి వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. సపరేట్ గా బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం లైక్ సర్వ్ చేసినందుకు మనీ పే చేస్తాం కదా, అలా ఏం ఉండదు. వాలంటీర్ గా వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. మనకి బిల్లింగ్ లో కూర్చున్న వాళ్ళు కానీ, ఇలా మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా వాలంటీర్సే అనమాట. సో మనకంతా కొంచెం సెల్ఫ్ క్లీనింగ్ సెల్ఫ్ సర్వీసే ఉంటుంది ఇక్కడ టెంపుల్లో మొత్తము. అండ్ మనకి ఇక్కడ సాటర్డే మెనూ వేరేగా ఉంటుంది, సండే మెనూ వేరేగా ఉంటుంది. ఓన్లీ సాటర్డే సండేస్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సెషన్ అనేది ఉంటుంది. సో క్యాఫెటేరియాకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చాము. అప్పటికే ఇలా డాన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. నిమజ్జనంకి తీసుకెళ్తున్నారు. నాకు ఈ డాన్సెస్ ఇవన్నీ చూసినప్పటికీ లైక్ మనం ఇండియాలో ఎలా అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామో అలానే మొత్తం జరిగింది అనిపించింది. ఇలా డాన్సెస్ అంతా అయిపోయాక ఇక్కడ ఎవరైతే ఉంటారో వాలంటీర్స్ కానీ ఈ కమిటీ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇలా ఫొటోస్ అన్ని గ్రూప్ ఫొటోస్ దిగారనమాట. అండ్ ఇలా
డ్రమ్స్ అవి ఓన్లీ జెంట్సే కాకుండా ఇలా లేడీస్ కూడా ఇంత బాగా రెడీ అయ్యి ఇలా చేయడం చాలా బాగా అనిపించింది నాకు. ఈ డాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మనకి ర్యాలీ స్టార్ట్ అయ్యింది అనమాట. సో వాళ్ళు ఆల్రెడీ ముందే ఈ డాన్సెస్ అంతా అయిపోయాక మైక్ లో అనౌన్స్ చేశారు మనం ఎక్కడికి రావాలి ఏంటి అనేది లొకేషన్ క్లియర్ గా. అండ్ ఈ ర్యాలీ అయితే ఫస్ట్ ఒక 2 కార్స్ వెళ్ళాయి, దాని తర్వాత గణేష్ ని తీసుకొని వెళ్ళారు, దాని తర్వాత ఇంకా వెనకాల ఎవరైతే రావచ్చో వాళ్ళు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క రోలో వెహికల్స్ రెడీగా ఉన్నాయన్నమాట ర్యాలీకి. సో ఇలా మొత్తం స్టార్ట్ అయింది ర్యాలీ అనేది. మాకు ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి ఈ నిమజ్జనం ఎక్కడైతే చేస్తారో అక్కడికి వెళ్ళినప్పటికి ½ అన్ అవర్ పైనే పట్టింది. ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళామన్నమాట. సో ఈ రివర్ లో ఏంటంటే మనకి ఇది 2 బోర్డర్స్ అన్నమాట. ఇక్కడ మేమున్నది మిజోరీ కదా, అటు సైడ్ ఉన్నది ఇల్నాయిస్ అన్నమాట. ఫెర్రీ ఉంటుంది కదా, ఆ ఫెర్రీలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రివర్ క్రాసింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెహికల్స్ ని ఫెర్రీలో ఎక్కించుకొని వాళ్ళు అటు నుంచి ఇటు వాళ్ళని క్రాస్ చేపిస్తూ ఉంటారు. సో ఈ ఫెర్రీలోనే మేము కూడా ఇప్పుడు ఈ గణేష్ ని తీసుకొని వెళ్తామన్నమాట. ఈ గణేష్ ని తీసుకొని వెళ్ళి రివర్ మిడిల్ లోకి వెళ్ళి గణేష్ కి నిమజ్జనం చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అండ్ వీటికి సపరేట్ గా టికెట్స్ ఉన్నాయన్నమాట. పెడెస్ట్రియన్ కి అయితే ఒకలాగా, ట్రక్స్ కి అయితే ఒకలాగా, కార్ కి అయితే ఒకలాగా, అలా డిఫరెంట్. ఇవన్నీ టికెట్స్ అనేవి మనకి టెంపుల్ వాళ్ళే చూసుకుంటున్నారు. మనం సపరేట్ గా కట్టాలి అనేది ఏం లేదు, మొత్తం టెంపుల్ వాళ్ళే చూసుకున్నారు. ప్రతి ఒక్క ఫెర్రీకి ఇంత లోడ్ అనేది ఉంటుంది కదా, అందుకనేసి 2 ఫెర్రీస్ లో అయితేనే ఫిట్ అవుతాము, 1 ఫెర్రీలో మొత్తం ఫిట్ అవ్వరు అని చెప్పారు. సో ఫస్ట్ గణేష్ తోటి కొంతమంది వెళ్ళారనమాట. సో అక్కడ టెంపుల్ వాళ్ళు ఉంటారు కదా, కమిటీ వాళ్ళు కానీ లేకపోతే వాలంటీర్స్ కానీ వాళ్ళు వెళ్ళారు. సెకండ్ ఫెర్రీలో మిగతా వాళ్ళందరం వెళ్ళామన్నమాట. ఇలా ఈ గణేష్ ని ఫెర్రీలోకి ఎక్కించే ముందు ఈ ఫెర్రీ ఎడ్జ్ లో పెట్టేసి పూజ అనేది చేశారు. పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టాక గణేష్ ని ఫెర్రీ ఎడ్జ్ లోనే పెట్టారనమాట, వుడెన్ ప్లేట్స్ కింద పెట్టేసి. సో దట్ మనకి రివర్ మిడిల్ లోకి వెళ్ళినప్పుడు ఆ వుడెన్ ప్లేట్స్ ని జస్ట్ ఇలా మనం మూవ్ చేస్తే గణేష్ వాటర్ లోకి నిమజ్జనం అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ అందరూ ఫెర్రీ బయటకు వచ్చేస్తే కొంచెం డేంజర్ అనేసి అలా అరేంజ్ చేశారనమాట. సో ఆ ఫెర్రీ వెళ్ళిన కొంచెంసేపటికి ఫెర్రీ వెళ్ళింది. ఆ ఫెర్రీ వెళ్ళి అలా గణేష్ మిడిల్ లోకి వెళ్ళిపోయాక సెకండ్ ఫెర్రీ వచ్చింది. సో దాంట్లో మేము అందరం వెళ్ళాక మిడిల్ రివర్ లో వెళ్ళాక గణేష్ నిమజ్జనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే మేము ఆ దాంట్లో గణేష్ ఉన్న ఫెర్రీలో లేము కాబట్టి కొంచెం క్లియర్ గా తీయలేకపోయాము, బట్ చాలా బాగా అయింది. ఇంకా నిమజ్జనం అన్ని చేసుకున్నాక ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఈ గణేష్ కాదనమాట, ఇక్కడ ఇంట్లో పూజ చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా కొన్ని గణేష్ ని ఇంట్లో నుంచి తీసుకొచ్చారనమాట ఇక్కడ నిమజ్జనం చేయడానికి. వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ మిడిల్ రివర్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గణేష్ నిమజ్జనం చేసుకున్నారు. అమెరికాలో గణేష్ నిమజ్జనం అనేది అయితే ఇలా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.